వచ్చింది. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. सभाय नमः. మీరు ఆ పక్క కదిలితే కనపడాలి. కొంచెం మార్క్ కొంచెం అడ్జస్ట్ చేస్తాము. చూసుకోండి. అధ్యాత్మ జ్యోతిర్వేదం అనేటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, అధ్యాత్మ జ్యోతిర్వేదం గురించి ముందుకు వెళ్తున్నటువంటి మనకి మాస్టర్ గారు ముందుగా మనకి ఇంట్రడక్షన్లో ఇచ్చినటువంటి పుస్తకాలన్నింటిలోని మనం చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అందులో ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, తెలుగులో మనం చెప్పుకోవాలంటే గుప్త విద్య అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకోవచ్చు. ఆ ఇచ్చినటువంటి దాన్ని మేడం బ్లావెట్స్కీ అనేటువంటి ఉపాసక ఇచ్చినటువంటి ఆ సొసైటీని వాళ్ళు ఏమంటారంటే దివ్య జ్ఞాన సమాజము, థియోసాఫికల్ సొసైటీ అనేటువంటి దాంతో దాన్ని పిలుస్తారు. ఆ థియోసాఫికల్ సొసైటీ అనేటువంటి దాంట్లోని వాళ్ళ తర్వాత ప్రిన్సిపల్ ఏమిటి అనేటువంటిది ఒక నిమిషం ఒక జస్ట్ ఒక 2 పారాగ్రాఫ్ ఉన్నది, మనం చదువుతాం. అది దట్ ఈస్ కాల్డ్ ద డిక్లరేషన్. ద డిక్లరేషన్ ఆఫ్ ద యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫీస్. ద పాలసీ ఆఫ్ దిస్ లాడ్జ్ ఈజ్ ఇండిపెండెంట్ డివోషన్ టు ద కాజ్ ఆఫ్ థియోసఫీ without professing attachment to any theosophical organization. It is loyal to the great founders of theosophical movement, but does not concern itself with the dissensions or differences of any individual opinion. The work it has on hand and the end it keeps in view are too absorbing and too lofty to leave it the time or inclination to take part in the side issues. The work at that end is the dissemination of the fundamental principles of the philosophy of theosophy and the exemplification in practice of those principles through a truer realization of the self, a profounder conviction of universal brotherhood. It holds that the unassailable basis of the union among the theosophists, wherever and however situated, similarity of aim, purpose and teaching, and therefore has neither constitution nor bylaws nor officers, the sole bond between its associates being that basis. And it aims to disseminate the idea among theosophists in the furtherance of unity. It regards as theosophists and all those who are engaged in the true service of humanity, without distinction of race, creed, sex, condition, and organization. And it welcomes to its association of those who are in accordance with the declared purposes and who desire to fit themselves by the study and otherwise to be better able to help each other and others. The true theosophist belongs to no cult or sect, yet belongs to each and all. దీన్ని ఏమంటారంటే ద డిక్లరేషన్ ఆఫ్ ద యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. థియోసఫీ దివ్య జ్ఞానం అనేటువంటిది ఎవరి కోసం ఉంటుందంటే ఎవరైతే దాని వైపు ఇంక్లినేషన్ చూపిస్తారో వాళ్ళ కోసం ఉంటుంది.
ఇది ఒక జాతికో ఒక మతానికో ఒక రేస్కో ఒక కులానికో సంబంధించినటువంటిది కాకుండా ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అని మనం పిలుచుకుంటాం దీన్ని. విశ్వ మానవ సౌభ్రాతృత్వము తెలుగులో చెప్పుకోవాలంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆర్ వి కాల్ as ఫ్రాటర్నిటీ. ఇటువంటి దాంట్లో మనం చెప్పుకుంటూ ఇటువంటిది ఒక సబ్జెక్ట్ కింద మనం దాన్ని డీల్ చేస్తుంటాం. దిస్ ఇస్ కాల్డ్ థియాసఫీ. థియాసఫీని తెలుగులో అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే దివ్య జ్ఞానం అనేటువంటి చెప్పుకుంటాం. ఆ దివ్య జ్ఞానం అనేటువంటిది సుమారుగా ఒక 150 సంవత్సరాల క్రితం మేడం బ్లెవాట్స్కీ అనేటువంటి ఉపాసిక 7 పరమ గురువులు ఉంటారని, వాళ్ళ తలక వాళ్ళు హైరార్కీగా పనిచేస్తుంటారని, వాళ్ళ అధ్యక్షతని ప్రపంచం అనేటువంటిది రూపు కట్టుకుని ఇలా ప్రవహిస్తుంది అనేటువంటి పేరు కింద ఇవి మనకి ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే థియాసఫీ అనేటువంటి పేరుతో పిలుస్తారు, దివ్య జ్ఞానము. రైట్. ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జ్ఞానం అనేటువంటిది ఏమిటి, ఈ దివ్య జ్ఞానం ఏమిటి, దీనికి స్పిరిచువల్ అస్ట్రాలజీకి మనకు ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటి, ఇవన్నీ మనం చెప్పుకోగలిగితే, ఇవన్నీ చెప్పుకోవడానికి వెళ్ళేటువంటి ముందు అసలు ఈ దివ్య జ్ఞానం ద్వారా ఆవిడ ఏమిటి ఇద్దాం అనుకుంది, అసలు ఆవిడ చేయాల్సి అనుకున్నటువంటి వర్క్ ఏమిటి, ఆవిడ ఏమిటి చేద్దాం అనుకుంది, దేనికోసం ఇది ఎస్టాబ్లిష్ చేసింది, దేనికోసం పనిచేసింది అంటే అక్కడ మనకు ఒకటే కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ ఫ్రెటర్నిటీ. విశ్వ మానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది ఒకటే మనకు ఆ టాపిక్ కనిపిస్తుంటుంది. ధర్మాలు, మతాలు, కులాలు అనేటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిలో మూలమైనటువంటి ధర్మం ఇప్పుడు ఒకటే ఉంటుంది. ఆ ధర్మం ఏమిటంటే మనిషిగా బతకడం, మనిషి అనేటువంటి వాడు సోల్గా ఇవల్యూట్ అయ్యి ప్రపంచంలో ముందుకు వెళ్ళడం అనేటువంటిదే ప్రామాణికంగా ఇప్పుడు కనిపిస్తుంది. యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ బుద్ధిజం ఆర్ జైనిజం ఆర్ సమ్ అదర్ రిలీజియన్. ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా వీటిలో కూడా కామన్గా ఉండేటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని మనం ధర్మం అని పేరుతో పిలుచుకుంటాం. దీనికి మనకి బాగా అర్థం అవడం కోసం సనాతన ధర్మం అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ఈ సనాతన ధర్మం అనేటువంటి దానికి ఆలవాలమైనదిగా మన భారతదేశాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచం అంతా కూడా ఇటువంటి దాన్ని చెప్పుకుంటుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు భారతదేశం అనేటువంటి దానికి ఏమిటి, భా అన్న మాటకి వెలుగు అని అర్థం. భా అన్న మాటకి వెలుగు అని అర్థం. రతి అన్న మాటకి అర్థం ఏంటంటే ఇష్టత కలిగి ఉండుట అని. ఇప్పుడు కలిపి చదువుకుంటే భారతి లేదా భారత అన్న మాటకి అర్థం ఏంటంటే వెలుగునందు జన్మతః ఇష్టత కలిగి ఉండుట అనేటువంటిది ఒక నామార్థంగా మనం దీనికి చెప్పుకుంటాం. అంటే ద వన్ హూ ఈజ్ ఇన్క్లైన్ టు టేక్ ద ఇటర్నల్ లైట్. వెలుగు వైపు ఇంక్లినేషన్ చూపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే భారతదేశం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే కానీ భారతదేశం ఈజ్ నాట్ ఇండియా, భారతదేశం ఈజ్ నాట్ హిందుస్థాన్. హిందూయిజం అనేటువంటి అసలు ఎప్పుడు కూడా మనకి క్లియర్గా మనకి కనిపిస్తుంటుంది. పెద్దలు కూడా దాన్ని మనకి చాలా ప్రబోధించడం కనిపిస్తుంటుంది. రైట్. సో ఈ భారతదేశం అనేటువంటిది ఏమిటి ఉంటుందంటే ఇక్కడ వెలుగు ఉంటుందన్నారు. ఈ వెలుగు వైపు ఇష్టత కలిగించిన వాళ్ళందరూ కూడా ఎవరై ఉంటారంటే భారతీయులు అయి ఉంటారు. వాడు పుట్టుకతో ఏ పాశ్చాత్యంలో ఏ రష్యాలోనో లేకపోతే ఇంకెక్కడో యుక్రెయిన్లోనో ఎక్కడో పుట్టుండొచ్చు, కానీ ఈ వెలుగుని కోరుకుంటే వాళ్ళకి ఈ వెలుగు అందుతున్నటువంటిది మనకు అక్కడ ప్రామాణికంగా కనిపిస్తుంటుంది. అటువంటి వెలుగుని కోరుకుని అటువంటి వెలుగుని దర్శించి ప్రపంచానికి కూడా 7 మార్గదర్శకుల రూపంలో ఈ వెలుగుని అందించినటువంటి ఉపాసిగా మనకి మేడం బ్లెవాట్స్కీ కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు సీక్రెట్ డాక్టర్ని కూడా కొంచెం మనకి చాలా ఉదాహరణతో మనం చెప్పుకుంటాం. కాబట్టి మేడం బ్లెవాట్స్కీ రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ని కానీ ఐఎస్ఎస్ఎల్మీలో కానీ కొన్ని భాగాలు మనం రేపటి నుంచి అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా మనం దాన్ని కూడా సైమల్టేనియస్గా ఉదయించుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మేడం బ్లెవాట్స్కీ గురించి ఆల్రెడీ అంతా తెలిసిన విషయమే, కొత్తగా చెప్పగలిగిందంటే ఏం లేదు. మీరు మాస్టర్ గారు పాత లెక్చర్స్ కానీ విన్నప్పుడల్లా కూడా మనకి బాగా ఐడియా ఉంటుంది, బాగా తెలుస్తుంది దీని గురించి. సో ఈ రోజు నుంచి క్లాస్ చెప్పుకునేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సీక్రెట్ డాక్టర్లో మనం నేర్చుకున్నటువంటి ఏమిటి అనేటువంటి కూడా సైమల్టేనియస్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ రకంగా స్పిరిచువల్ ఆస్ట్రాలజీని దర్శించడానికి కొంతవరకు మాస్టర్ గారి అనుగ్రహంతో ప్రయత్నిద్దాం. ఓకే. సో ఈరోజు క్లాస్ అవుతూనే ఏం చేస్తామంటే ఇవి ఇచ్చినటువంటి కొన్ని డ్యూటీస్ మనకు ఉంటాయి. ఒక డిసైబుల్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎవరు చేయాలి, వాడి తన కార్యక్రమం ఏమిటి అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని ద గోల్డెన్ స్టేర్స్ అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తారు. ఓకే. అందులో ఏమిటి మన తలక రెస్పాన్సిబిలిటీ, మన తలక డ్యూటీ ఉంటుంది. శిష్యుడు అనేటువంటి వాడు ఏమిటి చేయాలి, ఒక ఇంగ్లీష్లో మనకి లిటరల్గా మీనింగ్ తీసుకుంటే ద వన్ హూ ఈజ్ రెడీ టు డిసిప్లిన్ హిమ్సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ డిసైపుల్. డిసైపుల్ అనే మాటకు అర్థం ఏంటంటే ద వన్ హూ ఈజ్ రెడీ టు టేక్ ఎ డిసిప్లిన్ ఈస్ కాల్డ్ ఎ డిసైపుల్. సో తనని తాను సబ్జెక్ట్ చేసుకొని ఒక క్రమబద్ధీకరణలో ఒక రెగ్యులేషన్కి దాంట్లో అలవాటు పడి ఒక క్రమంలో ఉందాం అనుకునేటువంటి దానికి ఇష్టం చూపించేటువంటి వాడిని డిసైపుల్ అనే పేరుతో పిలుస్తారు. తెలుగులోకి వస్తే శిక్షణ తీసుకుని రెడీగా ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి వాడిని శిష్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనకు అలా అర్థమవుతుంది. డిసైపుల్ అండ్ శిష్యుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ శిష్యుడికి ఒక ఇనిషియేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఇనిషియేషన్ అంటే దీక్ష అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. అంటే వాడికి ఒక ఎవల్యూషన్, ఒక లైట్ వచ్చినప్పుడు, అంటే వాడికి కావాల్సి వచ్చినప్పుడు ఒక రిక్వైర్మెంట్ వాడికి అందుతుంది. అలాగే ప్రపంచంలో ఎన్ని లక్షల వేల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా వెలిగించేటువంటి కొంతమంది పరమగురు ఉన్నారు. కింద ద్వారా మనం వాళ్ళ గురించి చూసుకున్నాం. ఏదో మాస్టర్ హిలేరియన్ అని, మాస్టర్ సెరాఫిస్ అని, మాస్టర్ మోరియా అని, మాస్టర్ జీసస్ అని, ఇలా కొంతమంది గురించి మనం కింద ద్వారా చదువుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ లెవెల్లో ఉండేటువంటి హ్యూమానిటీ ఏ విద్యను కోరుకుంటుందో వాళ్ళకి ఆ టైంకి విద్యిస్తుంటారు. దాని ద్వారా ముందుకు పురోగమనం చెందుతూ ఉంటారు.
మనకి కింద ద్వారా మనం చెప్పుకున్నట్టుగానే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏమిటుంటాయి 5 జాతులు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉంటాయి. ఒక జాతి వెళ్ళిపోతుంటుంది, కొత్త జాతి వస్తూ ఉంటుంది. కొత్త జాతి రావడం అంటే ఉన్న జాతి వెళ్ళిపోయి క్యాన్సిల్ అయిపోయేది రావడం అంటూ అనేది ఏముండదు. మనిషిలోని మార్పుతో సహా ఫిజికల్ అట్రిబ్యూట్స్లోని కానీ చేంజ్ అనేటువంటి కానీ వాళ్ళ తరగతి ప్రొడేటా కానీ ఈ ఉండేటువంటి సిస్టంలో అంతా చేంజ్ అంతా వస్తూ మారుతూ ఉంటుంది సిస్టమ్ అంతా కూడా. ఓ 50 ఏళ్ల క్రితం ఉండేటువంటి ప్రపంచం వేరు, ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచం వేరు. ఇప్పుడు ఉండే ప్రపంచం వేరు, 50 ఏళ్ల తర్వాత ఉండేటువంటి ప్రపంచం వేరు. అంటే ఈ చేంజ్ అనేటువంటిది ఇప్పుడు ఓవర్ నైట్ రాదు, ఒక జనరేషన్తోనూ ఒక కాలానికి అనుగుణంగా వస్తుంటుంది. ఈ చేంజ్ని ఏ టైంకి ఎలా కావాలో అలా ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరమగురువులుగా ఉంటారు. ఒకసారి కేవలం భక్తి రూపంలోనూ ఒక భజన, ఒక కీర్తన, ఒక నామస్మరణ, ఒక భక్తి అనేటువంటి దాంట్లోనే ఇచ్చారు. దాన్ని మనం హిస్టరీలో చదువుకుంటాం. 19th century భక్తి మూవ్మెంట్ అనేటువంటి ఒక పేరు మీద మనం దాన్ని చదువుకుంటాం. హిస్టరీలోకి వెళ్తే మనం దాన్ని చదువుకుంటాం కదా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే టెంపుల్ కన్స్ట్రక్షన్స్, పెద్ద దేవాలయాలు, వాటిలో ఉండేటువంటి పూజలు, అర్చనలు, విధానాలు అంటే ఒక ఫిజికల్గా చేసేటువంటి ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. దాని ఉదాహరణగానే మనకి మధురైలోని మీనాక్షి దేవాలయం కానీ, మన తిరుమల దేవస్థానం కానీ, ఇటువంటి టెంపుల్స్ అన్ని కూడా మనకు దాకా కనిపిస్తుంటాయి. అంటే అదొక మార్గంగా దర్శించిన వాళ్ళు కొంతమంది, దీని ఒక మార్గంగా దర్శించిన వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది కేవలం మంత్రాలతోని, తంత్రాలతోని, దీక్షలతోని, ఉపవాసాలతోని చేసి భగవంతుని దర్శించినట్టుగా మనకి కనిపిస్తుంది. వాళ్ళందరూ క్రమబద్ధీకరణ చేసి క్రోడీకరణ చేసినటువంటి మంత్రాలుగా మనకి వేదంలో ఉండేటువంటి భాగాలు, ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఇలాగా మనకి మనం చాలా డివైడ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక మార్గంలో ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణం అనేటువంటి షడంగాలతో ఇచ్చినటువంటి ఒక వ్యాకరణ శాస్త్రం ఒకటి ఉంటుంది, లేదా ఒక జీవన విధానం ఉంటుంది. వీటిని ఏమంటారంటే కాలపురుషుని యొక్క షడంగాలు అంటారు. వీటి ద్వారా భగవంతుని దర్శించుకోవడం లేదా ఆత్మగా మనం ప్రతిష్ఠిత అవడం అనేటువంటి ఒక విషయంలో ఇవన్నీ కూడా మనకి కొంతవరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకమైన శాస్త్రంగా వస్తే దాన్ని మనకి ఒక విద్య రూపంలోని లేదా మనకి సైక్లిక్గా మనం నేర్చుకునేటువంటి ఒక విద్యలో మనకి భాగంగా ఇస్తారు. దాని ఏదో వ్యాకరణం అని లేదా ఇంకేదో నిరుక్తం అని అంటే మన డైలీ లైఫ్లో మనం దాన్ని అప్లై చేసి కనుక్కోవడం అనేటువంటి దాన్ని కూడా మనకి ఇస్తారు. ఇంకొకరికి కేవలం బాగా కష్టపడితేనే వాళ్ళకి వచ్చేలాగా కోరుకుంటుంది. ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఎందుకు ఇచ్చారు అంటే మనిషి అనేటువంటి వాడు అన్ని రకాలుగా ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి వాడికి అనుగుణంగా వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ రకంగానే విద్య అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంటుంది. నా ఎక్స్పీరియన్స్ వేరు, నా చదువు వేరు, నా ఎడ్యుకేషన్ వేరు, నా తనకు అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరు. అలాగే మీ చదువులు వేరు, మీ తనకు అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరు, మీరు క్యాచ్ అయ్యేటువంటి విషయాలు వేరు. ఒకరికి ఉంటే ఒకే విషయం ఒక ఇద్దరు వ్యక్తులు చెప్తే వాళ్ళకి అసలు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. ఒకరికి చెప్పిన వెంటనే అర్థమైపోవచ్చు. చాలా చిన్న పిల్లలు అయి ఉండొచ్చు, వాడికి చాలా గొప్ప గొప్ప విషయాలు అర్థమైపోతుండొచ్చు. చాలా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. ఒక విషయం ఏమని ఒకరోజు చెప్తే ఒకలా అర్థమవుతుంది, ఇంకో రోజు వింటే ఇంకోలా అర్థమవుతుంది. అంటే మన ఆలోచనలో మార్పు వస్తున్న కొద్దీ, మనం ఫిజికల్గా మనం గ్రో అవుతున్న కొద్దీ, మనం నేర్చుకున్నటువంటి విజన్ బట్టి కూడా మనకు పూర్వం ఉండేటువంటి కొన్ని ఇంప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. కొన్ని తప్పు అవుతాయి, కొన్ని కరెక్ట్ అవుతాయి. ఇవాళ తప్పు అనుకుంది, రేపు కరెక్ట్ అవుతుంది, రేపు కరెక్ట్ అవుతుంది, మళ్ళీ 2 రోజులు మరుసటి రోజు తప్పు అవుతుంది. అంటే ఇటువంటి చేంజ్ అనేటువంటిది ఏమంటారంటే దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఈ చేంజ్ అనేటువంటిది మన చేతిలో ఉండదు, అది ఆ ధర్మ సృష్టిలోనే ఉంది. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు ఉండేటువంటి సూర్యోదయం వేరు, రేపు ఉండేటువంటి సూర్యోదయం వేరు. నిన్న ఉండేటువంటి సూర్యోదయం వేరు, ఈ రోజు ఉండేటువంటి సూర్యోదయం వేరు. ఎందుకంటే సూర్యుడు ప్రతి రాశిలోని 30 రోజులు చెప్పు తిరుగుతాడు. ఈ రోజు 2 డిగ్రీలో మళ్ళీ రేపు ఉండడు. ఈ రోజు సుమారుగా 17 డిగ్రీల్లోనే, అంతలో 15 డిగ్రీల్లోనే ఉంటాడు సన్ సాజిటేరియస్లో. రేపు 16 డిగ్రీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 1 డిగ్రీ మారుతుంది. అంటే ఇవల్యూషన్లో ఒక చేంజ్ వచ్చింది. అంటే ఈ రోజు ఉండే సూర్యోదయం వేరు, రేపు ఉండే సూర్యోదయం వేరు. రేపు ఉండే సూర్యోదయం వేరు, ఎల్లుండి ఉండే సూర్యోదయం వేరు. ఖచ్చితంగా మారుతుంది. ఈ మార్పు అనేటువంటి దాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి మనకి ఆ రకంగా జీవించమని ఇచ్చినటువంటి సైన్స్ మనకి జ్యోతిష్ శాస్త్రం కింద కనిపిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఏమిటన్నారు, వేద పురుషునికి కన్ను వంటిదని చెప్పారు. అంటే ఎలాగైతే కన్ను అనేటువంటిది లేకపోతే మనం అన్ని సామాన్లు గుద్దుకుని కింద పడిపోయి దెబ్బలు తగిలి ఇబ్బంది పడతామో, అటువంటిది కాకుండా ఒక లైట్ అనేటువంటిది ఒక మార్గాన్ని మనకి ఇచ్చి దాని ద్వారా బతకమని మనకి ఇచ్చినటువంటి ఒక సైన్స్ కింద జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ జ్యోతిష శాస్త్రం అనేటువంటిది కేవలం ఏదో ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏమిటవుతుంది అనేటువంటి ఒక మండేన్ ఆస్పెక్ట్స్ కోసమే కాకుండా దీని వెనకాలనేటువంటి ఒక హయ్యర్ సైన్స్, ఒక స్పిరిచువల్ సైన్స్. అంటే గ్రహం అంటే ఏమిటి, దాని వెనకాల సంకల్పం ఏమిటి, దాని తర్వాత కార్యక్రమం ఏమిటి, దాని వెనకాల ఉండేటువంటి ఆ ప్రక్రియ ఏమిటి, ఎవరు దీన్ని రూల్ చేస్తుంటారో దాని వెనకాల ఉండేటువంటి శక్తి ఏమిటి, ఇవన్నింటినీ ప్రిన్సెస్ అన్నింటినీ కూడా చెప్పేటువంటి సైన్సే మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అధ్యాత్మ జ్యోతిర్వేదము లేదా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో కూడా వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా సైన్సెస్ని మనం కుటీరంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే కేవలం ఏదో ఇది ఆస్ట్రాలజీ కాబట్టి దీంతో మ్యాథమెటిక్స్తో పని లేదనో లేదా ఇంకేదో సబ్జెక్ట్ సంబంధం లేదనో మనం అనుకోవడానికి లేదు. అన్నీ కూడా కలుపుకొని మనం ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. ఈ ఇచ్చేటువంటి సైన్సెస్ అన్నింటితో పాటు కూడా వరల్డ్ హిస్టరీ కొంతవరకు తెలియాల్సి ఉంటుంది.
ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆ ఉన్న ధర్మాలన్నింటిలో కూడా కామన్గా ఉండేటువంటి కొన్ని ఆస్పెక్ట్స్, కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని చాలా డీటెయిల్గా 3,000 పేజీల రూపంలో సీకే డాక్టర్ అనేటువంటి గ్రంథంలో మేడం జాడ్స్కి మనకి చాలా క్లియర్గా ఇచ్చేసింది. మనం దాన్ని చదువుకుని వెళ్తాం, అంతకన్నా మనం ఇంకొక చేయగలిగిన పని ఇంకోట్లేదు. కేవలం ఆ పుస్తకం చదువుకుంటాం, మేషాల అనుగ్రహంతో ఆయన ఎప్పుడు మనకి ఏదో ఆదేశిస్తే మనం చెప్పుకొని పని చేసుకుంటూ ఉంటాం. అంటే అది కూడా అక్కడి నుంచి రావాలి కదా, హయ్యర్ ప్లానింగ్స్ నుంచి రావాలి. అది కూడా డిజార్ ఫ్రమ్ దోస్ హయ్యర్ సర్వీస్ అక్కడి నుంచే రావాలి మనకి. అంటే ఆయనకి వాళ్ళ దగ్గర గురువు గారి దగ్గర వచ్చింది, మనం ఆయన దగ్గర తీసుకుంటాం, మనం కిందకి ఇస్తూ ఉంటాం. అంటే మనం చేయగలిగిన పని ఏంటంటే ఒక పోస్ట్ మ్యాన్ పని తీసుకోవడం, కిందకి ఇవ్వడం. మనకి ఈ లోపల మనం తీసుకున్నప్పుడు మనకి ఏమైనా అనుకుంటే అది మనం 10 మందికి ఇవ్వగలం. చేసేటువంటి విద్య కూడా అలాగే ఉంటుంది. పరమ గురువులు ఏమంటున్నారు, ఒక ఫ్రేజ్ ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక ఇది ఉంటుంది, ప్రపంచానికి నువ్వు వెలుగు ఇవ్వడం కోసం పుట్టావు, ప్రపంచానికి నువ్వు వెలుగు ఇవ్వడం కోసం పుట్టావు, నువ్వు ఒక లైట్, ఆ నీ లైట్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం నువ్వు పుట్టావు. ఒకవేళ నువ్వు చేయలేకపోయావు, ఏ పని నీ వల్ల అవ్వలేకపోయేది, నీ వల్ల వెలుగు అనేటువంటి ప్రపంచానికి ఇవ్వలేకపోయావు, పర్వాలేదు, ఒక అద్దం కింద పనిచేయమన్నారు, అంటే ఒక రిఫ్లెక్టర్ కింద పనిచేయమన్నారు. అంటే ఇంకొకరి ద్వారా లైట్ తీసుకుని దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. అర్థం ఎవరు చేస్తుంది, దాంట్లో ఏది ఉంటే అది మళ్ళీ తీసుకెళ్ళి బయటికి ఇచ్చేస్తుంది. ఒక క్యాండిల్ వెలిగిస్తే ఈ గది నిండా కూడా చాలా దీపం మనం వెలిగించలేక ఇవ్వచ్చు. అంటే ఒక అద్దం పెడితే ఏమిటవుతుందంటే అది రిఫ్లెక్షన్ తీయబడి దీని తర్వాత రిఫ్లెక్షన్ ఇంకో దాని మీద పడి, అంటే అలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అంటే విద్య అనేటువంటిది నువ్వు ఇవ్వలేకపోయినా, వెలుగు నీ వల్ల డిస్ట్రిబ్యూట్ అవ్వలేకపోయినా, నువ్వు వెలుగు కాకపోయినా కనీసం వెలుగు ఇచ్చేటువంటి వాళ్ళకి మార్గదర్శనమైన కొంతవరకు చూపించు అని. అంటే ఎవరో వెలిగిస్తున్నారంటే వాళ్ళకి ఒక వే క్లియర్ చేయాలి. అంటే అట్లీస్ట్ ఆ లెవెల్లోనే సరే మనం పని చేయగలగాలనేటువంటి తన తలగా ప్రిన్సిపల్ అర్థం అదండి కూడా. దీంట్లో వెళ్ళేటప్పుడు మనకి అంటే సీక్రెట్ డాక్టర్ అనేటువంటి ఆధారంగా మనం వెళ్తున్నాం కాబట్టి దీంట్లో కొన్ని ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. మూల ప్రతిపాదనలు అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకుంటూ ఉంటాం, రైట్. ఆ మూల ప్రతిపాదనలు అనేటువంటివి ఏంటంటే, మొట్టమొదటి చెప్పుకునేటువంటి ప్రతిపాదన ఏంటంటే, ప్రపంచంలో ఏది కూడా ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉండదు. ప్రపంచంలో ప్రతిదానికి కూడా ఒక ప్రాణం ఉంటుంది, దాని వెనకాల ఒక సంకల్పం ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది, దాని వెనకాల ఎంతో కొంత ఎనర్జీ అనేటువంటిది లేటెంట్గా ఉంటుంది. మనకి కనిపించలేదు కదా అని చెప్పి లేదు అని అనుకుంటున్నాం. దానికంటే ఒక ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణం వెనకాల ఏంటవుతుందంటే ఒక లైఫ్ సైకిల్, దాని వెనకాల ఒక పీరియాడిటీ, ఇవన్నీ మళ్ళీ కలిగి ఉంటాయి. ఉండేటువంటి దాంట్లో ఏమిటంటుందంటే, ఈ లోపల ఇచ్చేటువంటి విద్యలోని వాటిలో ఉండేటువంటి ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా చాలా దివ్యమైనటువంటి అయి ఉంటుంది. దాన్ని ఏమిటన్నారు, వన్ అబ్సల్యూట్ బీనెస్ అనేటువంటి పేరుతో పిలిచారు. అంటే వన్నెస్ అనేటువంటిది ఇప్పుడు ఉంటుంది, ఏకత్వం అనేటువంటిది ఉంటుంది. మనం నిజంగా చెప్పుకోవాలంటే అది అఖండత్వం అనేటువంటి పేరుతో కూడా మనం పిలుచుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రిటీ, నాట్ సింప్లీ యూనిటీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రిటీ. అంటే వన్నెస్ అనేటువంటిది, ఏకత్వం అనేటువంటిది ఉంటుంది. అక్కడ ఆ ఏకత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది, రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. మీలో ఒక యూనిటీ, మీలో ఒక వన్నెస్ ఉంటుంది, నాలో ఒక వన్నెస్ ఉంటుంది, ఆయనలో ఒక వన్నెస్ ఉంటుంది, అతనిలో ఒక వన్నెస్ ఉంటుంది, ఇంకొక వన్నెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు ఇన్ని రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి అంటే, వాళ్ళకి లైట్ని బట్టి వాళ్ళకి అలా డివైడ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా అండర్ వన్ రేస్ పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద లైట్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఆ పెద్ద లైట్ని ఏం చెప్పారు, మాస్టర్స్ అనేటువంటి పేరుతో పిలిచారు ఆవిడ. ఇటువంటి వారు ఈ 7 కింద ఉంటారు. నేను చేసే ప్రతి పని మీరు చేయలేకపోవచ్చు, మీరు చేసే ప్రతి పని నేను చేయలేకపోవచ్చు. అంటే మనలోనే మనకు కొన్ని ఎబిలిటీస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటే చదువుకోవచ్చు, ఒకే విద్యలో చదువుకోవచ్చు, ఒకే ఊళ్ళో పుట్టచ్చు, ఒకేలాగా భోజనం చేయొచ్చు, ఒకేలాగా హ్యాబిట్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ వేరే, మన నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ వేరే ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ వీఆర్ ఇంక్లైన్ టు వన్ ప్రాసెస్ అండ్ దే ఆర్ ఇంక్లైన్ టు అనదర్ ప్రాసెస్. సో ఇటువంటి ప్రాసెస్ అన్నింటినీ కూడా గైడ్ చేసి అలాగే ప్రపంచాన్ని ఒకేగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావులు అయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈవిడ మనకి పరిచయం చేసింది కింద 1 క్లాస్లో, రైట్. సీక్రెట్ డాక్టర్ అనేటువంటి గ్రంథంలో ఆవిడ ఉదాహరించినటువంటి ఆవిడ చెప్పినటువంటి మాస్టర్స్, ఆ పరమ గురువు గురించి మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఈ పరమ గురువులు అందరూ ఎవరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ తర్వాత చేసేటువంటి విధానం ఏమిటి, వాళ్ళు ఏ పరమ గురువు ఏ దేని కోసం పనిచేస్తారు. ఏదో సెరిమోనియల్ మ్యాజిక్ అంటే కాంపిటీస్ అండ్ సెరమైన్ అని, ఏదో డివోషన్ అనగానే మనకి మాస్టర్ జీసస్ క్రైస్ట్ అని ఇలా మనం చెప్పుకున్నాం, క్రైస్ట్ జీసస్ అని చెప్పుకున్నాం అందరి పేర్లు కూడా. ఇంకా యోగా అనగానే మాస్టర్ సెరాఫిస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. సరే, అయితే బాగానే ఉంది, వీళ్ళందరి గురించి మనకు తెలిసిపోయింది. అసలు వీళ్ళందరూ ఎవరు, ఈ పరమ గురువులు అందరూ అసలు ఎవరు అంటే, ఈ పరమ గురువులు అందరూ ఎవరు అంటే బాగా హైలైట్ అయ్యి బాగా ఎన్లైట్ అనేటువంటి కొంతమంది జీవుల కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఫామ్లోని కూడా ద ప్యూరెస్ట్, ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఇవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫిజికల్ బాడీతో ఉంటూ ఎక్స్పీరియన్స్ చేసి బుద్ధత్వం చెందినటువంటి వారుగా మనకు వీళ్ళందరూ కనిపిస్తారు. బుద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే ద వన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హైలైటెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఆర్ ది ఎన్లైటెడ్ వన్. తన దర్శించినటువంటి వెలుగుని 10 మందికి ఇవ్వగలిగినటువంటి మహాత్ముడి పేరు ఏమిటంటారు, బుద్ధుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనకు అర్థమైనటువంటి బుద్ధుడి పేరు గౌతమ బుద్ధుడు. అలాగే ఇంకొక ఆయన ఉంటారు, వాళ్ళకి ఇంకో పేరు ఉంటుంది. సో ఇటువంటి బుద్ధులు అందరూ కూడా కొంతమంది 7గురుగా మనం పరిచయం చేసింది. ఇంగ్లీష్లో మనం వాళ్ళు ఏమిటంటామంటే అడెప్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అడెప్ట్స్, ADEPTS, అడెప్ట్స్. అడెప్ట్స్ అన్న మాటకి లిటరల్గా మనకి మీనింగ్ ఏంటంటే ద వన్ హూ ఈజ్
రైట్. ద వన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్, అంటే బాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అంటే బాగా స్కిల్ఫుల్ అయ్యి అంటే బాగా ట్రైన్డ్ ప్రొఫెషనల్ అనమాట. ఇటువంటి పేరుతో మనం వాడిని పిలుస్తాం. అంటే ఆ విద్యలో అతన్ని బీట్ చేయగలిగిన వాడు ఇంకోరు ఉండరు. అలాంటి వాడిని మనం అడెప్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ అడెప్ట్స్ అనేటువంటి వాళ్ళు తేరుకుంటారంటే ప్రతి విద్యకి ఉంటారన్నారు. మనం దర్శించడం అనేటువంటిది మనకు రావాలి తప్ప మనం వాళ్ళకి అక్కడ మనం వాళ్ళని దర్శించగలుగుతాం ఇమీడియట్గా. ఈ అడెప్ట్స్ అనేటువంటి వాళ్ళు దేనికోసం పనిచేస్తారంటే మనకి తెలిసినంత వరకు కూడా మనకి మన బాడీ అనేటువంటిది 5 కాంపోనెంట్స్తో తయారై ఉంటుంది. పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశం అనేటువంటి పంచభూతాలతో మనం తయారై ఉంటుంది. ఈ అడెప్ట్స్ అందరూ కూడా ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్తో కూడా పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన మనం లాస్ట్ వీక్ డేవిడ్ హెన్రియాస్ అనేటువంటి పేరుతో తెలుసుకున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఒక గ్రంథం కూడా ఉంది దీనికి సంబంధించి. దట్ ఈస్ కాల్డ్ ది అడెప్ట్స్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. అడెప్ట్స్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అనేటువంటిది వస్తుంటారు. ఇందులో ఏంటుంటుందంటే ఏ విద్యని మాస్టర్ చేసినటువంటి వారు ఎవరు, అడెప్ట్స్ ఆఫ్ ఎయిర్, అడెప్ట్స్ ఆఫ్ ఈథర్, అడెప్ట్స్ ఆఫ్ స్పేస్, అడెప్ట్స్ ఆఫ్ వాటర్ అనేటువంటి చాప్టర్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఈ చాప్టర్స్ అన్నింటినీ కూడా క్రోడీకరిస్తే మనకు ఆఖరిలో ఒక సమ్మేషన్ లాగా ఒక విషయం మనకు తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే రాబోయేటువంటి కాలంలో ఒక మహానుభావుడు పుడతాడు. ఆ మహానుభావుడు తాలూకా జాతకం కూడా సుమారుగా ఈ రకంగానే దగ్గరగా ఉంటుంది. ఏదో ఒక అంటే లియో కాంబినేషన్తో పుడతారు, యాక్వేరియన్ కాంబినేషన్తో, వర్గో కాంబినేషన్తో, ఇటువంటి దాంట్లో కొంతమంది పుడతారు. వాడి ప్రపంచాన్ని లీడ్ చేస్తారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా చాలా సుమారుగా మనకి ఇంత చెప్పినట్టు తెలుస్తుంది. ఒక్కసారి కనుక దీన్ని ఇంకా డీప్గా అడగలిగితే, ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా దీన్ని డీప్గా అడగలిగితే మనం మాట్లాడుకున్నటువంటి పరమ గురువులు, మాస్టర్ గారు, మన గురువు గారు అందరూ కూడా దీనికి ఏదో రకంగా మనకి చిన్న రిలేటెడ్గా మనకు కనిపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసినటువంటి కీస్ అలా ఉన్నాయి మనకి ఇక్కడ. వాళ్ళు ఇచ్చినటువంటి విధానం కానీ, వాళ్ళు చెప్పినటువంటి వర్క్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి పని కానీ, వాళ్ళు ఆశించినటువంటి విధానం కానీ అంతా కూడా దీనికి సుమారుగానే ఉంటుంది. ఇచ్చినటువంటి పుస్తకం డేవిడ్ హెన్రియాస్ అతను ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ మనం చూసినటువంటి ఫొటోస్ ఉన్నాయి కదా, మాస్టర్ సరిగా ఫొటోస్, ఆ ఇచ్చినటువంటి అతను డేవిడ్ హెన్రియాస్ అని. ఇది యాక్చువల్గా ఒక థ్యాంక్స్ గివింగ్ నోట్ కూడా చెప్పుకోవాలి. మనం చాలా ఎంతో నిజంగా అదృష్టం చేసుకుంటే ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ అన్నింటినీ కూడా చూస్తూ వింటూ ఒక మాస్టర్ గారి అనుయాయులు, మాస్టర్ గారితో పాటు చాలా కార్యక్రమాలు, చాలా వర్క్ చేసినటువంటి ఒక రాసక్రిషియన్ ఫిలాసఫీ మెంబర్ ఒక అతను ఉన్నారు, డాక్టర్ సూర్యనారాయణ గారిని, లండన్లో ఉంటారు. ఆయన ఈ క్లాసెస్ చూసి ఈ బుక్ మనకు ప్రజెంట్ చేయడం జరిగింది, పంపించారు ఇక్కడికి. అది అదే అంటే ఈయన పంపించారు పుస్తకం. ఇది డేవిడ్ హెన్రియాస్ ఆయన రాసినటువంటి బుక్ ఆయన పంపించారు మనకి. డాక్టర్ సూర్యనారాయణ గారిని ఇక్కడ మనకి మన వాళ్ళు వస్తుంటారు, క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆయన బాగా పరిచయం ఒకసారి వస్తుంటారు. ఆయన వెంటనే కాల్ చేసి వెంటనే బుక్ పంపిస్తారుగా ఆయన వెంటనే చెప్పారు. సో వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. మాస్టర్ గారికి బాగా అనుయాయులు, బాగా రసక్రిషన్ ఫిలాసఫీలో బాగా మంచి మంచి విద్వత అయినటువంటి బాగా మంచి వర్క్ చేసినటువంటి మహాసాధకుడు ఆయన. డాక్టర్ సూర్యనారాయణ గారు లండన్లో ఉంటారు. ఆయన క్లాస్ అయిన తర్వాత ఆయన అట్లా వెంటనే ఫోన్ చేసి చెప్పారు, ఆడియో కూడా రికార్డ్ చేస్తున్నారు, నాకు అది పంపించండి, వీడియో వల్ల నాకు ఉపయోగం లేదు, తప్పకుండానండి అది కూడా ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను అని కూడా. సో ఆయన వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన కూడా పంపించారు బుక్, మనకు పంపించారు. అంటే వస్తూ ఉంటాయి అంటే మేషార్ చెప్పినట్టుగా మన పని అనుకుంటూ వెళ్తే ఏ పని అవ్వదన్నారు. గురువు గారి పని అనుకుంటూ వెళ్తే ఎవరు కూడా ఏ పని కూడా దానికి ఆకుండా అలా జరుగుతూనే ఉంటాయి నిరాటంకంగా అన్నారు. దానికి ఒక రకంగా ఒక మంచి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ వీక్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం, వెంటనే మనకి ఈ వారం అందుబాటులో రెడీగా వస్తుంది, రాగలిగింది. రైట్. సో ఫస్ట్ ఫండమెంటల్ ప్రపోజిషన్ కింద మనం ఏం చెప్పుకుంటామంటే వన్ అబ్సల్యూట్ బీనెస్ అనేటువంటి చెప్పుకుంటాం. ప్రతి వాళ్ళలో కూడా ఉండేటువంటిది ఎప్పుడు ఒకటే ఆత్మతత్వం, ఒకటే చైతన్యమై ఉంటుంది. ఈ పేరు చైతన్యం కదా, ఒకటే చైతన్యమై ఉంటుంది. ఆ చైతన్యం అనేటువంటిది ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఎగ్జిబిట్ అవుతుంటుంది. ఒక ప్లాంట్లోని ఎలా ఎగ్జిబిట్ అవుతుందంటే ఆ ప్లాంట్ గ్రో అవుతున్నట్టుగా దాని నుంచి ఒక కొమ్మలు, కాయలు, చెట్లు, పువ్వులు ఇటువంటి వచ్చి ఎగ్జిబిట్ అవుతుంది. అదే ఒక మనిషిలో అయితే ఒక ఆలోచన రూపంలోని, ఒక ఆచరణ రూపంలోని క్రియేట్ అవుతుంది. అదే ఇంకొంచెం హయ్యర్ సైన్స్ కలిసి ఒక మాస్టర్ రూపంలో ఎలా అవుతుందంటే ఒక సంకల్పం రూపంలో అవుతుంది. మనిషి తాలూకా సంకల్పం ఎంత వరకు ఉంటుందంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, మహా అయితే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఒక ఇల్లు కట్టుకోవడం అలాంటిదంటే ఒక 30 ఇయర్స్ సైకిల్. ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అంటే 15 ఇయర్స్, 30 ఇయర్స్, 20 ఇయర్స్ సైకిల్. ఏదో ఆస్తులు సంపాదించుకున్నాం వాళ్ళ వరకు ఇచ్చేయాలంటే కొంచెం హయ్యర్ సైకిల్స్. అంటే ఫార్వర్డ్గా మనం ఎంత చూడగలం అంటే కొంతసేపు మాత్రమే చూడగలం. అదే పరమ గురువు తాలూకా ప్రణాళికలు, వాళ్ళ తాలూకా ఆచరణలు ఎలా ఉంటుందంటే ఎన్ని మన్వంతరాలు, ఎన్ని కల్పాలు అనేటువంటి లెక్కలో వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మనకన్నా కొన్ని ల్యాక్స్ ఆఫ్ థౌజండ్, కొన్ని లక్షల కోట్ల రెట్లకు వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ తరగతి ప్రణాళిక అలా ఉంటుంది. వాళ్ళ అధ్యక్షతన ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా వాళ్ళ అండర్లో జరుగుతూ ఉంటాయి, వాళ్ళ తరగతి వ్యూలో జరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఏమనుకున్నాం, మనకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా మంది కాదు, వాళ్ళదే అని చెప్తున్నాం. మన ద్వారా ఆచరణ జరగడం అనేటువంటిది మాత్రమే మన అదృష్టం. ఆ ఆలోచన వచ్చేటువంటిది ఎప్పుడు వాళ్ళదే ఉంటుంది, దాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం.
ఇప్పుడు అనిపించవచ్చు, అయితే ప్రపంచంలో వచ్చే ప్రతి ఆలోచన కారణం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. హ్యూమన్ మైండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. అది మనం ప్రాపర్గా వాడుకోవచ్చు, నెగిటివ్గానే వాడుకోవచ్చు. వాడుకోవడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. దాన్ని మన ఆ విద్య ఇవ్వడం అనేటువంటిది మాత్రం రిజీవ్ చేసుకోవడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. దాన్ని ఎలా వాడుకుంటారనేది మన బుద్ధికి మన వీలు వదిలేస్తారు. ఎందుకంటే ఈ పరమకులు అనేటువంటి వాళ్ళు అపరిమితమైనటువంటి కరుణామూర్తులుగా ఉంటారు. అటామిక్ ఎనర్జీ అనేటువంటి విద్యను మాత్రమే మనకి ఇచ్చారు. బాంబు కింద మనం మార్చుకున్నాం, వాళ్ళు మార్చలేదు దాన్ని. అది వాళ్ళ సంకల్పం అనకూడదు. వాళ్ళ విద్యను మాత్రమే మనకి ఇచ్చారు. దాన్ని బాంబు రూపంలో మార్చుకుని మనం విధ్వంసం చేసుకున్నాం తప్ప వాళ్ళు విధ్వంసం చేయలేదు దాన్ని. రైట్. సో అంటే విద్యను ఈ ప్రణాళికని అర్థం చేసుకోవడం అనేటువంటి దాంట్లోనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వి కాల్ పర్సెప్షన్. అందుకని ఏం చేశారంటే అసలు ఈ విద్యలోకి ముందు వెళ్ళడానికే ముందు మీ పెర్సెప్షన్ ముందు మార్చుకోమని చెప్తారు వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ది ఆర్ట్ ఆఫ్ డబ్లింగ్ పెర్సెప్షన్. ఈ విద్య ఎందుకు చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది, అర్థం కాదు, చాలా ఏమిటోలా ఉంటుంది అంటే అది ఏమిటోలా ఉండదు. మనం ఏమిటోలా ఉండడం వల్ల అది మనకు వేరేగా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్. అంటే చెప్తారు సార్, ఒక రిఫ్రాక్టివ్ మిర్రర్, ఒక కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్స్ ఉంటాయి. ఒక అద్దంలో చూస్తే మనం బాగా లావుగా కనిపిస్తాం, ఒక అద్దంలో చూస్తే బాగా సన్నగా కనిపిస్తాం. అంటే అది మనం చూసేటువంటి దాని దృష్టిలో ఆ యాంగిల్ అండ్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప మనలో ఏం మార్పు ఉండదు, వాటిలో ఏం ఉండదు. అంటే మనం ఎలా ఉంటే మనం అలాగే రిఫ్లెక్ట్ చేస్తుంది. రైట్. ఇటువంటి డిఫరెన్సెస్ అనేవి కూడా మనకి ఇప్పుడు చాలా స్ఫటికం ఏమంటే దే ఆర్ వెరీ మచ్ ఓపెన్, దే ఆర్ వెరీ మచ్ క్లియర్. నిజంగా చూడాలనుకుని దర్శనం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తారు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి వర్కే అది. మనం లాస్ట్కి చెప్పుకున్నాం, వాళ్ళు డోర్ బయట ఉంటారని. డోర్ తీరే మన ఆలస్యం, తీస్తే వెంటనే వాళ్ళు వస్తారు, మన తరగతి పని వాళ్ళు ఎవరు చేస్తుంటారు, వాళ్ళ ద్వారా ముందుకు వెళ్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఈవిడికి హెల్ప్ చేయడానికి వచ్చారు. అంటే ఒక డిసైపుల్ని వాళ్ళు ఎంతలా కాపాడతారు, ఎంతలాగా వాళ్ళని డిసైపుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనేది ఈవిడ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ సీక్రెట్ డాక్టర్ అనేటువంటి గ్రంథం రాస్తున్నటువంటి టైంలో కూడా చాలా అద్భుతాలు జరిగినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. తినడానికి తిండి లేకపోయింది ఆవిడకి ఆవిడ బాగా కొంచెం ఒబేస్గా ఉండేదిట. కదలడానికి కూడా వీలైనటువంటి పొజిషన్లో ఆవిడకి తిండి కూడా ఏం దొరికేది కాదు. పరమగురువులు నన్ను అడిగేవారట, నువ్వు మా కోసం పని చేస్తున్నావు, నీకేమైనా పని కావాలంటే చెప్పు అని. నీకేమైనా పని కావాలంటే చెప్పి మేము చేసి పెడతాను అడిగేవారట. ఈవిడేమో వాటిని రిఫ్యూజ్ చేసేది. నా కోసం పని చేయడానికి మీరేమిటి, నా పని నేను చేసుకుంటాను, మీ పని చేయడానికి కదా నన్ను పిలిచారు, నేను నా పని చేసుకుంటాను. అంటే మాస్టర్స్ చేత కూడా వెయిట్ చేయించింది వాడు. అంటే ఆవిడ తాలూకా సబ్మిషన్, ఆవిడ తాలూకా ఆవిడ తాలూకా వర్క్ మీద ఉండేటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది, అంటే ప్రపంచంలో ఎవరో 150 సంవత్సరాల తర్వాత కొంతమంది వస్తారంటే వాళ్ళ కోసం ఏదో పని చేయాలి అనేటువంటిది ఒక ఇంటెన్షన్ ఇవ్వడి. అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి దానికి ఒక ఎంపావర్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు కొంతవరకు. రైట్. అంటే ద కంప్లీట్ సరెండరెన్స్ టు ద డివైన్ ప్రిన్సిపల్స్ అనమాట. అటువంటిది డెడికేషన్, ఎక్స్ట్రీమ్ డెడికేషన్, అట్మోస్ట్ డెడికేషన్తో వర్క్ చేసినటువంటి వాళ్ళు చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు సఫర్ అయినా కూడా అతని వాళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అందుకే మనకి దీనికి సుమారుగా క్రిస్టియానిటీలో కూడా మనకి ఇటువంటి ప్రిన్సిపల్ కనిపిస్తుంది. దే సే వన్ థింగ్, సఫర్ అండ్ ఫర్గివ్ అంటారు. అంటే చిన్నప్పుడు నేను విన్నప్పుడు దీన్ని చాలా ట్రికీగా నాకు అనిపించింది. ఏమిటి సఫర్ అంటున్నారు, ఫర్గివ్ అంటున్నారు, ఏమిటి దీని అర్థం అని. సఫర్ అంటే బాధపడ్డాం, ఇంగ్లీష్లో మనకు తెలుసు. ఫర్గివ్ అంటే క్షమించడం, అయిపోయింది. ఏమిటి బాధపడాలి, ఏమిటి క్షమించాలండి. సఫర్ అండ్ ఫర్గివ్ అంటే నాకు అర్థమైంది కదా చిన్నప్పుడు. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ చదివితే అర్థమైంది. సఫర్ అండ్ ఫర్గివ్ అంటే నువ్వు బాధపడు, నేను బాధ పెట్టిన వాడికి క్షమించాను. దట్ మీన్స్ లీవింగ్ దెమ్. సరే మనం బాధపడ్డం వల్ల వాడిని తిరిగి బాధ పెట్టడం అనేటువంటిది ఆ సమాధానం కాదు, వాడిని క్షమించదు అన్నారు. హీ విల్ రియలైజ్ ఇట్. రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏర్పడేటువంటి ఆ బాండ్ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు అన్న. ఎక్స్ట్రీమ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళు. అంటే మాస్టర్ సివి గారు చెప్పినటువంటి ప్రిన్సిపల్లో కూడా ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేటువంటి దాని కూడా సుమారుగా మనకి ఇదే మీనింగ్ దగ్గర రిలేట్ అవుతుంటుంది. ఒకళ్ళు ఎవరో వచ్చి మాస్టర్ సివి గారు చెప్పారు, నాకు బోల్డ్ మంది శత్రువులు ఉన్నారండి, వీళ్ళు బాధని తట్టుకోలేకపోతున్నాను. సివి గారు వెంటనే చెప్పారంటే ఒక పెద్ద రిస్ట్రాస్ పట్టరా అయితే నీకు ఎవరో శత్రువులు ఉన్నారు అని. వాడు ఒక 1 వీక్ టైం తీసుకుని ఒక 10 మంది రిస్ట్రాస్ ఇచ్చారు. మొత్తం చూసి ఇలా కాదు వీళ్ళల్లో టాప్ 5 తీసుకుంటారా అన్నారు. ఒక మాట 1 నెలలు టైం తీసుకుని టాప్ 5 తీసుకొచ్చారు. టాప్ 5 తీసుకున్న తర్వాత వీళ్ళలోని ఇంకా ఎక్స్ట్రీమ్ వీడియో అనుకునేటువంటి వాడు వాడిని తీసుకుంటారా అన్నారు. ఒక 2 నెలలు టైం తీసుకుని ఒక పేరు తీసుకొచ్చారు, వీడియోనండి అని. వీడి ఫోటో సంపాదించారు. పూజ గదిలో నా ఫోటో పక్కన వీడి ఫోటో పెట్టి వీడిని ధ్యానించడం మొదలు పెట్టాను అన్నమాట. ఈ పూజ గదిలోకి వెళ్ళి నా ఫోటో ఉంది కదా, నా ఫోటో పక్కన వీడి ఫోటో పెట్టి వీడిని ధ్యానించి మొదలు పెట్టాను. వాడు అలాంటి గురుగారు ఆదేశం ఏం చేయలేదు, ధ్యానించడం మొదలు పెట్టారు. రోజు రోజుకి ఏమైందంటే అవతల వాడికి కూడా వీడి మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంటే పెరగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వాళ్ళు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఎనిమి అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే మనలోనే ఉంటుంది. ఆ ఎనిమిటీ అనేటువంటిది అవతల వాళ్ళు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా జరిగేటువంటి ఫ్యాక్ట్ అదే ఉంటుంది. తప్పు మనలో ఉంటుంది, అవతల వాళ్ళు వెతకడానికి ట్రై చేస్తాం కాబట్టి మనకి ఏ వర్క్స్ అవ్వదు అంటుంటారు. రైట్. సో ఎనిమిటీ ఈజ్ నథింగ్ లైక్ ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. He is a very good husband to his wife. He is a very great father to his children. He is a very great son to their parents. But that fellow is enemy to our mind, not to somebody else. వాడు మనకి బాగా ఎనిమి అయి ఉండొచ్చు, వాడి ఫ్రెండ్కి వాడు బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. భార్యకి he is a very loving husband.
పిల్లలకి చాలా మంచి తండ్రి అతను, కానీ ఎనిమి ఎవరికి మనకి. సో తేడా ఎక్కడ ఉందంటే మనలో ఉందన్నారు. సో మనం చదువుకుంటే ఆటోమేటిక్గా వాడు చదువుకుంటాడన్నారు. అంటే ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్న మాట కూడా అర్థం ఇదే మనకి సఫర్ అండ్ ఫర్ యూ దీంతోనే ఇలా రిలేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయంటే వాళ్ళలో ఉండేటువంటి చైతన్యం కూడా వాసుదేవుడే, నాలో ఉండేటువంటి చైతన్యం కూడా వాసుదేవుడే అనేటువంటి విషయం గుర్తించినప్పుడు అందరూ కూడా సమానంగా అయిపోతారు. ఆ సమానంగా అయినప్పుడు ప్రతి వాళ్ళలోని కూడా వాసుదేవుడే కనిపిస్తూ ఉంటాడు. అందుకని అప్పుడు అందరూ జాయ్లో ఉంటారు. ఆ ఎక్స్ట్రీమ్ జాయ్నెస్ ఏమన్నారు? వ్రజగోపికానం బృందావనం, రైట్? దట్ ఈస్ కాల్డ్ బృందావనం. ఆ చేసేటువంటి దాంట్లో వచ్చినటువంటి ఆనందం ఏంటంటారు? దాన్ని రాసలీల అన్నారు. అంతే. అంటే పెద్దగా డెఫినేషన్స్ ఏమి ఉండవు వీటికి చెప్పుకుందికి. ఇదే అర్థం. కొంచెం హైయర్ లెవెల్కి అయితే ఇంకో రకంగా అర్థం అవుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 5 6 7 ఉన్నాం, కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఒక రకంగా ఉంటుంది. ఓ 20 మంది వచ్చారు అనుకోండి, హాల్ డెన్సిటీ పెరుగుతుంది, ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అదే ఓ 100 మంది వచ్చారు అనుకోండి, ఓ మైక్ వస్తుంది చెప్పడానికి. ఎందుకంటే మనం అందరం రీచ్ అవ్వలేము. అంటే చేసేటువంటి దాంట్లో ఇంటెన్సిటీలో పెరుగుతునే కొద్దీ ఏమిటవుతుందంటే అన్నీ కూడా అలాగా గ్యాదర్ అవుతూ ఉంటాయి. అలా 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 హైయర్ సిటీస్కి వెళ్ళే కొద్దీ ఏమిటవుతుందంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతుంది, వాళ్ళకి మొత్తం ప్రపంచంతో వెళ్తుంది. సూర్యుడు అనేటువంటి వాళ్ళు అలా పనిచేస్తారని చెప్పారు. మీ ఇంట్లోకి వచ్చేస్తారు, మా ఇంట్లోకి వచ్చేస్తారంటే ఆ ఇంట్లోకి వచ్చేస్తారని కాదు, ఆయన దగ్గర రిఫ్లెక్షన్స్ అంత డీప్గా పంపిస్తాడని ఉంటుంది మనకి, రైట్? సో అంటే హీఈస్ అతను ఏంటన్నారు మనకి సూర్యనారాయణుడు. అంటే హీఈస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఎవ్రీ వన్. ఈ ఇనానిమేట్ అనేటువంటి ఆబ్జెక్ట్స్ ఏ ఉండవు కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఒక చైతన్యం అనేటువంటి దాన్ని నింపుతాడు త్రూ హీస్ లైట్. ఆ లైట్ అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లో మనకి కనిపించేటప్పుడు ఒక మంత్రంగా కనిపిస్తుంది, ఒక వేదంగా కనిపిస్తుంది, లేదా ఒక బొమ్మ కింద కనిపిస్తుంది. ఇటువంటి బొమ్మ అనేటువంటిది ఏదో మనం చెప్పుకున్నాం, ఒక ఫిగర్ లేదా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఒక గ్రాఫిక్ ఏదైతే ఉంటుందో, ఒకప్పుడు ప్రపంచంలో అంటే సాంస్క్రిట్ కన్నా కూడా పూర్వం ఉండేటువంటి లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ ఉండేది, దాన్ని పిక్టోరియల్ లాంగ్వేజ్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. దాన్ని మనం అర్థం కావడం కోసం సెన్సార్ అనేటువంటి పేరుతో దాన్ని పిలుచుకుంటాము. అంటే ఒక చిన్న బొమ్మ ఉంటుంది అంతే. ఆ బొమ్మ వెనకాల చాలా అర్థం ఉంటుంది. ఈ దివ్య జ్ఞానం అనేటువంటి విద్యను ఇచ్చినటువంటి పరమగురులందరూ కూడా అక్కడి నుంచి వచ్చినట్టుగా చెప్తారు మనకి. ఈ ఇచ్చినటువంటిది ఏంటి, దాన్ని భాష ఏమంటారంటే సెన్సార్ అనేటువంటి లాంగ్వేజ్లో పిలుస్తారు. మనం కొంచెం ముందుకు వెళ్తే సాంస్క్రిట్, హిబ్రూ, గ్రీక్ ఇటువంటి లాంగ్వేజెస్ కన్నా కూడా బాగా ముందున్నటువంటి లాంగ్వేజ్ కింద మనకి చెప్పుకోవచ్చు. అంటే ఒక చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ వెనకాల ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ అనేటువంటిది వీళ్ళకి ఎలా క్యాచ్ అవుతుందంటే వీళ్ళు ఆ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోతుంది. పూర్వం రోజుల్లో వ్యాసుడు, వాల్మీకి, జమదగ్ని వీళ్ళందరూ ఉండేవారు, అంగిరసులు, పరమగురులు అందరూ ఉండేవారు. వాడు ఎదుర్కొండా ఎవరైనా వస్తే వాళ్ళ గురించి మొత్తం చెప్పేసేవారు. ఒక మనిషి ఎదుర్కొండా రాగానే వాళ్ళ గురించి మొత్తం తెలిసిపోయేది. ఎలా తెలిసిపోతుందంటే మేస్టర్ చెప్పినట్టు వాళ్ళు అక్కడ కూర్చొని కంప్యూటర్లో జాతకాలు వేసి, నవాంశాలు కట్టి, దశలు వేసి, కింద మీద పడి ఏం చేయలేదు. ఒక మనిషిని చూడగానే వాళ్ళ తలక వెలుగుని బట్టి వాళ్ళ తలక విషయం అంటే మొత్తం అర్థమైపోయింది. ఎలా అర్థమయ్యేది అంటే వాళ్ళతో ఐక్యమైపోయేవారు. అవతల వాళ్ళల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. తెలిసిపోవడం వల్ల ఏంటంటే వాడు తప్పు చేస్తే వాడిని గైడ్ చేయడం వీళ్ళకి సులువైంది. వాడు వెళ్ళేటువంటి మార్గం కరెక్ట్ అయితే వాడికి ఇంకా వెలిగివ్వడానికి వాళ్ళకి కరెక్ట్ అయింది. అంటే అలా చేసేటువంటి వాడు కాబట్టి నార్దన్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు, కొన్ని చాలా మందికి ఇనిషియేషన్ అనేటువంటి ఇవ్వగలిగాడు. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేషన్, దీక్ష. అంటే అవతల వాడు ఉండేటువంటి ఏమిటో తెలుసుకుని వాడికి ఇంకా మనం ఎలా హెల్ప్ చేయగలనేటువంటి దాంట్లో ఉంటుంది దీక్ష అనేటువంటిది. అంటే అవతల వాడికి హెల్ప్ చేయడం అనేటువంటిది మంచి విషయం. వాడి అవసరాన్ని తెలుసుకుని హెల్ప్ చేయడం అనేది కూడా ఒక గొప్ప విషయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తర్వాత ప్రపంచంలో వాళ్ళు చేసేటువంటి వర్క్ ఇంకోటి ఉంటుంది కాబట్టి. అంటే యజ్ఞార్థ కర్మ, అండ్ ఇంపర్సనల్ యాక్టివిటీ అనేటువంటిది వెనకాల ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వీరికి ఆ సంకల్పం అలా వస్తుంది, వాళ్ళ చేత పని జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఎన్ని చేద్దాం అనుకున్నా సరే కొంతమంది కీడు చేయలేదు. కొంతమంది ప్రతి విషయంలో కూడా ఏదో నెగిటివిటీ వెతుకుతూ ఉంటారు. అంటే వీళ్ళ మైండ్కి వాళ్ళ మైండ్కి ఆ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంటుంది. వీటితో వెళ్తే కొంతమందితో వెళ్తే కొన్ని పనులు ఇమీడియట్గా అయిపోతాయి, కొంతమందితో వెళ్తే అయ్యే పనులు కూడా అయిపోతుంటాయి. అంటే వాడితో వెళ్ళాను కాబట్టి ఆగిపోయింది అనుకోకూడదు. వాడితో వెళ్ళాలనేది మన కర్మగతి. ఆ టైంకి ఆ పని అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అయిపోయిందన్న మేషర్ చాలా ట్రికీగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పని ఏదైనా అవ్వడం ఉంటుంది, అవ్వకపోవడం ఉంటుంది. పోస్ట్ పోన్ అయిందంటే అది కూడా పని అయిపోయినట్టే కదా. అంటే అవ్వాల్సింది అవ్వలేదంటే అవ్వనట్టే కదా, అంటే అది కూడా ఒక పని అయిపోయినట్టే. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవడం అనే దానికోసం మనకి లైఫ్లో ఇంతమందితో సంబంధాలు ఇస్తూ ఉంటారు. బోల్డ్ సిచ్యువేషన్స్లో పెడతారు, వాటి నుంచి మనం కొంచెం నేర్చుకుంటూ ఉంటాం, ఇంకో సిచ్యువేషన్కి వెళ్తాం. మనం నేర్చుకునేటువంటి ద్వారా మన చేష్టల ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మన మాట ద్వారా, మనం చేసేటువంటి పని ద్వారా ఇంకొకరికి ఇంకేవో కన్వే చేస్తూ ఉంటాం. మనం యాక్చువల్గా ఇంకొకటి కన్వే చేయం, మనమే కన్వే చేసుకుంటూ ఉంటాం. అవతల వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మేస్టర్ చెప్తుంటారు, నేను క్లాస్ ఎవరి కోసం చెప్తానంటే ఎవరి కోసం చెప్పను, నా కోసం నేను చెప్పుకుంటాను. మీరు కూడా వచ్చినాక వింటారు కాబట్టి మీరు ఎదుర్కొంటా వింటారు అంతే. చెప్పడం నాకు ఆనందం కాబట్టి నేను చెప్పుకుంటుంటాను. నేను చెప్తే వినడం మీకు ఆనందం కాబట్టి మీరు వస్తుంటారు. ఎందుకు నేను చెప్పుకుని మాట్లాడుతుంటాం, వింటూ ఉంటాం అంటే గురువుగారి సంకల్పం కాబట్టి అది అలా వెళ్తూ ఉంటుంది. అంతే తప్ప నేను క్లాస్ చెప్పడం మీరు ఉండడం అనేటువంటిది ఏది ఉండదని గురువుగారు ప్రతి క్లాస్లోనే చెప్తూనే ఉంటారు కదా. ఎందుకు చెప్తారంటే అదే ప్రిన్సిపల్ అంట.
సంకల్పం అనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటుంది. అలా అది ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది మన అవకాశం కింద వస్తుంది. కింద ద్వారా మనం ఇంకొక మాట కూడా చెప్తున్నాం, మనిషి అనేటువంటి ఒక సంకల్పం ఉంటుంది. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా చాలా యూనిక్గా ఉంటారు. అంటే మనం ఉన్నట్టుగా మనలాంటి వాడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఫేస్ రిజంబలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండొచ్చు, ఒకసారి ట్విన్ బ్రదర్ అయి ఉంటాయి. ఎంత ట్విన్ బ్రదర్ అయినప్పటికీ కూడా మన ఫేస్ రిఫ్లెక్షన్స్ వాళ్ళ ఫేస్ రిఫ్లెక్షన్స్ అట్లీస్ట్ కొంత తేడా ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ యూనిక్. 2 హ్యాండ్ రైటింగ్స్ ఎప్పుడు ఒకలా ఉండవు. 2 హ్యాండ్ రైటింగ్స్ ఎప్పుడు ఒకలా ఉండవు. దస్తూరి ఒకలా ఉండదు. థంబ్ ఇంప్రెషన్స్ వేలిముద్రలు ఒకలా ఉండవు. అంతే కదా మరి. కార్డు మీద వాటి మీద మన థంబ్ ఇంప్రెషన్ మన తప్ప ఇంకోటి ఉండదు. అలాగే ఇప్పుడు కొంచెం టెక్నాలజికల్గా వైజ్కి వెళ్తే మన డిఎన్ఏ స్ట్రక్చర్ కానీ లేదా మన లేజర్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా మనకే ఉంటాయి, ఇంకోటి ఉండవు. రైట్? సో దిస్ ఇట్సెల్ఫ్ సేస్ దట్ వీఆర్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. నోబడీ ఈజ్ ఈక్వలెంట్ టు అస్ ఇన్ దిస్ వరల్డ్. మనలా ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు లేరు. మనలా ఉండేది మనం ఒక్కడమే. మనకి దగ్గరగా ఉండేవాళ్ళు 3 మంది ఉంటారు. మళ్ళీ ఒక ట్విన్ బ్రదర్ ఉన్నారు అనుకోండి, ఫొటోస్ చూస్తే సుమారుగా ఒకేలాగా కనిపిస్తారు, బట్ ఆయన వేరు ఈయన వేరు. ఇలాగ ఈ డిఫరెన్స్ అనేటువంటిది ఎందుకు ఇస్తారంటే ప్రతి మనిషి కూడా వాడి జీవితంలో వాడంటూ ఒక సెపరేట్ ఎంటిటీగా బతకాలి. వాడికి ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగునే ఏదో ఒక పేరుతో పిలుస్తారు. మనకు అర్థం కావడం కోసం మనం ఓంకారం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ వెలుగుచ్చినటువంటి పెద్ద వెలుగు పేరు ఏమంటే ఓంకారం అన్నది. ఈ పెద్ద ఓంకారం ఏం చేస్తుందంటే చిన్న ఓంకారాన్ని బోర్డు ఇచ్చింది, మనందరినీ కూడా ఇచ్చింది. మనకు ఓంకారం అనేటువంటి పేరుతోనే మనకు ఉంటుంది. సో ఈ ఓంకారం అనేది ఎలా పనిచేస్తుందంటే రకరకాలుగా చాలా రకాలుగా పనిచేస్తుంది. మనం భగవంతుని పిలవాలంటే ఏమంటున్నారు? ఓంకారంతో పిలవాలి. ఆయన మనల్ని పిలవాలంటే ఓం అనే పిలవాలట. మనం పరమ గురువుని పిలవాలన్నా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయాలన్నా కూడా త్రూ సౌండ్, ఆ పొటెన్సీ అనేటువంటిది మాత్రమే పనిచేస్తుంటుంది. ఈ ఇచ్చేటువంటి మంత్రాన్ని ఏమంటున్నారు? బ్రహ్మతో సమానంగా చెప్పారు దీన్ని. ఓం ఇతి ఏకం అక్షరం బ్రహ్మ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి పేరుతో నేను చెప్తున్నా. అంటే ఈ అక్షరం అనేటువంటిది ఏది ఉంటుందో ఇదే పరబ్రహ్మ అనే పేరుతో మనం పిలుస్తారు. అక్షర పరబ్రహ్మ యోగము భగవద్గీత. సో అయితే దీని గురించి కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. రైట్? సో ఇలాగ మనకి ముందుకు వెళ్ళేటప్పుడు కూడా మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం ఆ బేసిక్ ఫండమెంటల్స్ దగ్గరికి మళ్ళీ వద్దాం. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇటర్నిటీ ఆఫ్ యూనివర్స్ ఇస్ ద సెకండ్ ఫండమెంటల్ ప్రపోజిషన్. ఇటర్నిటీ ఆఫ్ యూనివర్స్ అంటే ఈ మనకి బాగా తెలిసినటువంటి 3 పదాలు ఉన్నాయి. సృష్టి తెలుసు, స్థితి తెలుసు, ప్రళయము తెలుసు. మనం చెప్పేటప్పుడు కూడా దీన్ని చాలా విధానంగా చెప్పుకుంటాం. ప్రళయం ఉందండి, ప్రళయం నుంచి సృష్టి వచ్చిందండి, సృష్టి జరిగిందండి. కానీ అలా ఉండదు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏముంటుందంటే సృష్టి ఉంటుంది, సృష్టి ఎప్పుడు కూడా స్థితి చెందుతుంది, స్థితి ఎప్పుడు కూడా ప్రళయంలో వెళ్ళిపోతుంటుంది. సో ఏమీ లేని దగ్గర నుంచి ఏమి రావడం అనేటువంటిది ఇప్పుడు ఉండదు. అంతా ఉంటుంది కానీ అందులోనే ఏమి ఉండదని తెలుస్తుంటుంది. ఏమీ ఉండదు కానీ సమస్తం అందులో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే బ్రహ్మ సత్యం జగన్ విద్య అనేటువంటి శంకరాచార్యులు చెప్పిన మాటకు అర్థం ఇదంతా తెలుస్తుంది. మనకి కనిపించేటువంటిది అంతా కూడా కేవలం ఒక ఆకారం మాత్రమే. అందులో ఉండేటువంటి చైతన్యం మళ్ళీ దాగున్నటువంటి వేరు. దట్ ఈస్ కాల్డ్ సత్యం. రైట్? ఆ ఉండేటువంటి సత్యం అంటే అది సత్యం అన్నారు రకాతుడి. ఆ ముందు ఉండేటువంటి ఫామ్ ఏమంటున్నారు? అది విద్య అన్నారు. దీనికి మన భగవద్గీతలో ఏం చెప్పారు? అగ్నిచే దహింపబడినటువంటిది, వాయువుచే నాశనం చేయలేనటువంటిది, జలంచే తరపలేనటువంటి ఒక ఆత్మ పదార్థం ప్రతి వాళ్ళలో ఉంటుంది. దాన్ని మనకు ఆత్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానికి చావు లేదు కాబట్టి శోచించవద్దు. ఇవన్నీ మనకి శ్లోకం తెలుస్తుంటుంది. అంటే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్పినట్టుగా ఉంటుంది. ఎప్పుడు చెప్తారంటే అర్జునుడు బాగా విషాదంతో ఉంటాడు. ఫస్ట్ యోగం పేరు కూడా మేషార్థం అలా చెప్తారు. అర్జున విషాద యోగం, ఫస్ట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత. దట్ మీన్స్ అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు. ఏమిటి అందరూ ఎదుగుంటున్న వాళ్ళందరూ తాతలు తండ్రులు అందరూ వీళ్ళు పెద్దవాళ్ళు అందరూ కదా, అందరూ సోదరులు కదా, మరి వాళ్ళతో యుద్ధం చేయమంటారు, మరి వాళ్ళని చంపిస్తే ఏమిటండి అంతా ఏమిటో వింటాడు. విడతారు ఏమిటంటాడు? చచ్చేది నువ్వా, చంపేది నువ్వా, నేను చెప్తేనే కదా చేసావు నువ్వు. అప్పుడు ఇనిషియేషన్ ఇస్తారన్నమాట. ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు ఏంటవుతుంది? అన్నింటిలోనే నేనే ఉన్నానని చూడు, నేనే అన్నింటిలోనే ఉన్నానని చూడు. అప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుందా ఉండదా అన్నారు. అంటే ఉండదు. సమస్తం తనలోనే ఉంటుంది, తనలోనే సమస్తం అంతా ఉంటుంది. ఈ ఉండేటప్పుడు ఏంటవుతుందంటే తనలో తానే అనేటువంటి ఒక విషయం వచ్చేస్తుంది. అప్పుడు ఏంటవుతుందంటే ఎగ్జిస్టెన్స్ అనేటువంటి బయటపడుతుంది. ఆ ఎగ్జిస్టెన్స్ నేను అనేటువంటి ఎగ్జిస్టెన్స్ బయటపడమే మనకి ఈగో అనేటువంటి పేరుతో పిలుస్తారు. అహంకారం అనేటువంటి పిలుస్తారు. అహంకారం అనేది ఇప్పుడు నెగిటివ్ వర్డ్ మాత్రం కాదు, అది పాజిటివ్గా ఉండాలి. లేదంటే మన ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది మనకి దెబ్బతినేస్తుంది. మనకు ఉండేటువంటి ఎబిలిటీస్ని, మనకు ఉండేటువంటి క్వాలిటీస్ని, మనం చేయగలిగేటువంటి పనుల్ని 10 మందికి చెప్పుకోవడం తప్పు కాదు. 10 మందికి చెప్పుకొని దాని ద్వారా మనం ఏదో సాధించేద్దాం అని కూడా చాలా తప్పు. తప్ప 10 మందికి హెల్ప్ చేయడం కోసం, 10 మందికి సహాయపడడం కోసం మనకు ఉండేటువంటి ఎబిలిటీ ఇది అని చెప్పుకోవడం ఏ రకంగా తప్పు కాదు. ప్రింటింగ్ ఏ విజిటింగ్ కార్డ్ ఈజ్ నెవర్ అది ఎప్పుడు కూడా తప్పు కాదు. ఇట్స్ నెవర్ ఏ ఫాల్ట్. కరెక్ట్గా ప్రింటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డులు అంటే కరెక్టే. అది అహంకారం అండి, వాడికి ఇంత ఉందని చెప్పుకుంటున్నాడంటే అని కాదు. అంటే మన ఎబిలిటీ వాడికి తెలియాలి అవతల వాడికి. నువ్వేమిటి, నీ పని ఏమిటి, నీ కార్యక్రమం ఏంటో అవతల వాడికి తెలియగలగాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం వాడికి హెల్ప్ అవుతామేమో అనేటువంటి ఆస్పెక్ట్లో చూడడం అనేటువంటి విషయాలు వేరు. అప్పుడు ఏమిటవుతుంది? జ్ఞానం అనేటువంటిది విప్పారుతుంది.
విప్పారినప్పుడు ఏంటవుతుందంటే చేసేది ఏమిటి, మనం చేయగలిగినటువంటిది ఏమిటి, మనం చేయగలిగినటువంటిది మనకు వచ్చినటువంటి పని ఏమిటి, ఈ విషయాల్లో ఉండేటువంటి డిఫరెన్స్ అన్ని తెలుస్తాయి. తెలిసినప్పుడు వీఆర్ రెడీ ఫర్ ది యాక్షన్. అప్పుడు ఏంటవుతుంది, కృష్ణుడు ఏంటంటే వాడు మనం నడిపిస్తూ ఉంటాడు ముందుకి. మనం రథం మీద కూర్చుంటాం, మన రథం ఓకే, దిస్ అవర్ బాడీ, ఈ రథంలోనే మనం కూర్చుంటాం. మనల్ని డ్రైవ్ చేసేవాడు వెనకాల ఇంకోటి ఉంటాడన్న విషయం తర్వాత తెలుస్తుంది. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఇంకా జోరుగా వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి. ఆయన మనం ఏం చేస్తుంటాడు, కరెక్ట్గా గైడ్ చేస్తూ ఉంటాడు. రథసారథి, పార్థసారథి అంటే ఆయనే కదా, మనమే కదా పార్థులో ఉంటాయి. అంటే ఈ బాడీని బేర్ చేస్తూ, ఇన్ని శస్త్రాస్త్రాలు ఉన్నటువంటి ఈ బాడీని మనం బేర్ చేస్తూ మనం వెళ్తూ ఉంటాం. ఒక దగ్గర మనం ఆగిపోయినప్పుడు ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నడిపించిన ప్రతిసారి కూడా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, లేనప్పుడల్లా బాధపడిపోతూ ఉంటాం. సో ఈ అర్జున విషాద యోగం, ఈ అర్జున విషాదం, తర్వాత ఈ జ్ఞానం, విజ్ఞానం, మోక్ష సన్యాసం, రాజవిద్యం, ఇవన్నీ కూడా ఏమిటవుతాయంటే మన తాలూకా స్టేట్స్ అయి ఉంటాయి. అంటే రాబోయేటువంటి తరాల్లో ఇటువంటివి ఉంటాయి కాబట్టి దానికి చాలా ముందుగా ఇచ్చినట్టుగానే మనకు భగవద్గీత కనిపిస్తుంటుంది. అక్కడ ఏం జరిగిందంటే ఏ ఫ్యామిలీ వార్, అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం అంటే రెండు ప్రజ్ఞలు మధ్యన క్లాష్ అనేటువంటి జరిగింది. రెండు ఐడెంటిటీస్, రెండు మైండ్స్ మధ్యన క్లాష్ జరిగింది. ఆ క్లాష్ ఇప్పుడు కూడా ఒకే మైండ్లో, ఒకే బాడీలో ఉంటుంది. సో మంచి చెడు అనేటువంటి దాంట్లో మనలో మనమే చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కి వస్తుంటాం. దానంతటినీ కూడా ఏమంటున్నారు, ఈ విజ్ఞానం సమస్తం కూడా ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుందన్నారు, మనలోంచే తెలుస్తుందన్నారు. ఆ తెలిసేటువంటిది ఆ విజ్ఞానాన్ని ఏమంటారు, ఆత్మతత్వం అని పిలిచారు. దానికి ఎప్పుడు కూడా చావలేదన్నారు. నౌ అగైన్ విల్ గో బ్యాక్ టు ద పోయమ్ ఆఫ్ సీక్రెట్ డాక్ట్రిన్, an archaic manuscript. అదేదో కనిపిస్తున్నారు, తాటాకులతో ఏదో కనిపిస్తున్నారు అంటారు. అది మ్యాన్యుస్క్రిప్ట్. ఆర్కియాక్ అంటే చాలా ప్రాచీనమైన ఒక రిపోర్ట్ కనిపిస్తున్నది. ఆ లిపి ఎలా ఉన్నది అంటే అగ్నిచే దహింపబడింది, వాయుచే తడపనటువంటిది, జలంచే తడపనటువంటిది, వాయుచే ఛేదించినటువంటి ఒక ప్రాచీన లిపి కనిపిస్తున్నది. అందులోంచి నేను చూసి రాసుకుంటున్నాను. an archaic manuscript, a collection of palm leaves made impermeable to air, water, fire and ether by a specific unknown process is before the writer's eye. అక్కడ వరకు వచ్చాం. అక్కడి నుంచి ఏమవుతుందంటే మేడం గాడ్స్కి చెప్పినట్టుగా ఈ సృష్టి తాలూకా విధానం అనేది ముందు కిందకు వస్తుంది. దాని తర్వాత ఏమైనా వస్తుంది చూడండి. ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆ లిపిలో ఎలా ఉందంటే, అంటే ఆ కనిపించినటువంటి ఆ మాన్యుస్క్రిప్ట్లో ఏముందంటే, ఆన్ ద ఫస్ట్ పేజ్ దెర్ ఈస్ ఏ వైట్ డిస్క్, దెర్ ఈస్ అన్ ఇమాక్యులేట్ వైట్ డిస్క్ విత్ ఇన్ ఏ డల్ బ్యాక్గ్రౌండ్. ఒక ఇమాక్యులేట్ వైట్ డిస్క్ ఉన్నది, అట్లా చాలా డార్క్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీద ఒక వైట్ డిస్క్ ఉన్నది. అంటే ప్రళయం అనేటువంటి స్థితి నుంచి క్రియేషన్ అనేటువంటి జరుగుతున్నటువంటి మూమెంట్ కింద మనకు కనిపిస్తుంది. అంటే ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి జరిగేటువంటి ఒక విధానం కింద మనకు కనిపిస్తుంది. అంటే వీఆర్ గోయింగ్ సమ్వేర్ డీప్ ఇన్ టు ద వెరీ డీప్ ఇన్ టు ద క్రియేషన్. అంటే ప్రళయం అయిపోయింది, మహాజలం అనేటువంటిది అయిపోయింది, తర్వాత మనం క్రియేషన్ లోపల ఇంకా వెళ్తున్నాం. క్రియేషన్ ఇంకా స్టార్ట్ అవుతున్నది. క్రియేషన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం. తర్వాత ఏంటంటే ఆన్ ది ఫాలోయింగ్ పేజ్ ద సేమ్ డిస్క్ బట్ విత్ అ సెంట్రల్ పాయింట్. ఈ సెంట్రల్ పాయింట్ అనేటువంటిది సర్కంఫరెన్స్ ఉంటుంది, దాని చుట్టూ ఒక సెంట్రల్ పాయింట్ కనిపించింది. ఆన్ ద ఫస్ట్ పేజ్ అన్ ఇమాక్యులేట్ వైట్ డిస్క్ విత్ ఎ డల్ బ్యాక్గ్రౌండ్. ఆన్ ద ఫాలోయింగ్ పేజ్ ద సేమ్ డిస్క్ బట్ విత్ ఎ సెంట్రల్ పాయింట్. అంటే ఏమీ లేనటువంటి దాంట్లోంచి ఒకటి ఏదో ఉన్నది అనేటువంటి విషయం మనం గ్రహించుకోగలిగాం. అంటే ఈ సర్కిల్లోంచి ఏమిటైందంటే, సర్కిల్లోంచి ఒక సెంటర్ పాయింట్ అనేటువంటిది వచ్చింది. అంటే ఈ తత్వం అనేటువంటిది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా దీంట్లోంచి ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ అనేటువంటిది ఒకటి బయటపడింది. దీన్ని మనం ఏమని పిలుస్తాం, కశ్యపుడు పశ్యపుడు అనేటువంటి పేరుతో మనం దీన్ని పిలుచుకుంటూ ఉంటాం. మనకి భాగవత ధర్మంలో మనకు అర్థమయ్యేటప్పుడు కశ్యపుడు పశ్యపుడు అంటే పేరు. పశ్యపుడు అంటే ద వన్ హూ వాచెస్ ఎవ్రీథింగ్. సెంటర్లో ఉన్నటువంటి వాడు పశ్యపుడు అయి ఉంటాడు, చూసేటువంటిది ఇది అయి ఉంటుంది. చూసేటువంటి వాడు చూసేటువంటి ఆబ్జెక్ట్ ఇవన్నీ అయి ఉంటాయి. కశ్యపుడు పశ్యపుడు అనేటువంటి పేరుతో మనం వీళ్ళని పిలుచుకుంటూ ఉంటాం. మరి ఇలా అని చెప్పి మనకు మళ్ళీ ఫస్ట్ క్లాస్లో మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఈ ధర్మం అనేటువంటిది భావ ధర్మం ప్రకారం ఇలా ఉంటుంది. లేదా ఇంకేదో రిలీజియన్లో ఇంకేదో తీసుకుంటే అగ్ని అనేటువంటి రిచువల్ వాళ్ళు దీన్ని చేసుకుంటారు. జొరాస్ట్రియన్ అనేటువంటి రిచువల్కి వెళ్ళగానే దీన్ని మనకి ఒక 5 రిచువల్స్ కింద మనం దీన్ని చెప్పుకుంటారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ సింబల్ని మనం ఏమని పిలుచుకుంటాం, సన్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ సన్ ఇన్ ఆస్ట్రాలజీ, రైట్? సో ఆత్మతత్వం అనేటువంటిది ప్రతిష్ఠితం అయ్యేటప్పుడు ఈ రకంగా ఎగ్జిబిట్ అవుతున్నటువంటి దాంతో మనకు అర్థమవుతుంది. ఇదే ఆత్మతత్వం అంటే. సెంటర్లో ఉండేది ఎవరు అంటే మనమే. ఈ చుట్టూ ఉండేటువంటిది ఏమిటంటే ద రింగ్ ఆఫ్ హొరైజన్, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పీరియాడిసిటీ, రైట్? ద రింగ్ ఆఫ్ హొరైజన్ అంటే ఇది ఉంటుంది. ఈ రింగ్ ఆఫ్ హొరైజన్ ఏమిటి అంటే ఈ చక్రమే అయి ఉంటుంది. మేషం మొదలుకొని మీన వరకు ఉండేటువంటి 12 భాగాలతో ఉండేటువంటి చక్రమే ఈ చక్రం అయి ఉంటుంది. ఇందులో సెంటర్లో ఉండేటువంటి వాళ్ళ మనమే అయి ఉంటాం. మన తాలూకా కథ అంతా కూడా ఈ లోపల రాసి ఉంటుంది. ఈ ఎక్కడ రాసి ఉంటుంది, మ్యాన్ స్క్రిప్ట్.
పామ్ లీవ్స్ అన్నారే, ఆ పామ్ లీవ్స్ ఇందులోనే ఉంటుంది మన జాతకం అంతా కూడా, మన లైఫ్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇటువంటిది ఒకటి ఆకాశంలో ఎటర్నల్గా కనిపిస్తుంది అట. ప్రతి వాళ్ళలో కూడా ఇటువంటి స్వభావం ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు కూడా లోపల ఉంటుంది, దానికి ఎప్పుడు కూడా చావులేదు అన్నారు. దట్ ఈస్ కాల్డ్ ఆత్మతత్వం. ఈ ఆత్మ అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఏమన్నారు? ఐ యామ్ అనేటువంటి పేరుతో పిలిచారు. రైట్, ఐ యామ్ అనేటువంటి పేరుతో పిలిచారు. ఐ యామ్ అన్న మాటకు అర్థం ఏంటంటే నేను లేదా ఆత్మ అనేటువంటి పేరుతో మనం దీన్ని అర్థం చేసుకుంటాం. సో దేవుడు ఏం చెప్పాడంటే, అంటే మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో వస్తుంది, భగవంతుడు ఏంటంటే వాడు తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అంటే ఐ యామ్ అనేటువంటి పేరుతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. నేను ఎవరు అంటే ఐ యామ్, నువ్వు ఎవరు అంటే ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ యామ్ అనేటువంటి ఒక ఇది కూడా ఉంటుంది. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను నేనే. అహం అవ్యయం అనేటువంటి దానికి కరెక్ట్ మీనింగ్ అదే వస్తుంది. ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, నేను అవ్యయుడను అనేటువంటి మాటకు అర్థం ఏమంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే మీనింగ్ వస్తుంది అది. రైట్, ఆన్ ద ఫాలోయింగ్ పేజ్ ద సేమ్ డిస్క్ బట్ విత్ అ సెంట్రల్ పాయింట్. ద ఫస్ట్ ఈస్ ద స్టూడెంట్ knows to represent the cosmos in eternity. The student knows to represent the cosmos in eternity before the re-awakening of the still slumbering energy. అంటే ప్రళయం అనేటువంటిది అయిపోయి ఇంకా క్రియేషన్కి స్టార్ట్ అవ్వకుండా ఉండేటువంటి ఆ ట్రాన్సిట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ ఈస్ కాల్డ్ కాస్మోజెనసిస్, వేర్ ప్రళయం నుంచి సృష్టి వరకు వచ్చేటువంటి కథ అంతా కూడా మనకి ఇందులోనే ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ కాస్మోజెనసిస్, ప్రళయం నుంచి సృష్టి వరకు వచ్చేటువంటి కథ. మనం కొంచెం కనుక జాగ్రత్తగా డీప్గా అబ్జర్వ్ చేయగలిగితే లలితా శాస్త్రంలో అమ్మవారి నామాల్లో మందస్మిత అనేటువంటి ఒక పేరు ఉంటుంది మనకి. ఆ మందస్మిత అనేటువంటి మాటకు అర్థం అంతా కూడా సుమారుగా మనకి కాస్మోజెనసిస్లో ప్రతి దాంట్లోనే కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మందస్మిత అంటే అమ్మవారి తలక నవ్వుని అలా రకంగా చెప్తారు. అమ్మవారి నవ్వు ఎలా ఉంటుందంటే అంటే ఒక పువ్వు ఇచ్చినట్టుగా ఉంటుందండి. అంటే క్లోజ్ అయిపోయినటువంటిది ఓపెన్ అవడం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే లయం అయిపోయినటువంటి సృష్టి జరగడం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అమ్మవారి తలక నవ్వితే ఎలా ఉంటుందంటే ఆ లాస్యం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఈ రకంగా మనకు చెప్తారు. అంటే ఈ మహానిర్మాణ తంత్రంలోకి వెళ్ళేటప్పుడు మొదటి 2-3 ఉల్లాసాల్లోనే కూడా ఇవన్నీ మనకు బాగా డీప్గా తెలుస్తూ ఉంటాయి. అమ్మవారి తలక వర్ణన అంతా అలాగే ఉంటుంది. శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి మన సౌందర్య వీటిలో చూసుకున్నా కూడా వర్ణన అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి స్ప్లోటింగ్ లాగా వస్తుందని చెప్తారు. అంటే క్రియేషన్ లయం అనేటువంటిది అయిపోయి క్రియేషన్లోకి వచ్చేటువంటి ఆ స్టేట్ ట్రాన్సిట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మందస్మిత అనేటువంటి పేరుతో పిలుస్తారు. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అమ్మవారి మంత్రాల్లో ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి. తర్వాత వెళ్తే బిఫోర్ ద రీఅవేకనింగ్ ఆఫ్ ద స్టిల్ స్లంబరింగ్ ఎనర్జీ ద ఎమినేషన్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద లేటర్ సిస్టమ్స్. తర్వాత వచ్చేటువంటి దానికి విధానంగానే ముందు మనకు కనిపిస్తుంటుందని అంటే మనకు జరిగేటువంటి కథ అంతా కూడా మనకి దీని చుట్టూనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది, కనిపిస్తుంటుంది. అవతల వాటి రూపంలో సందర్భాల రూపంలో వాటిలో మనకు కనిపిస్తుంటుంది. రైట్, సో ఈ మన కథ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే గ్రీక్ ఫిలాసఫీలోకి వెళ్ళగలిగితే దెర్ ఈజ్ ఎ 2-pillared ఆర్చ్ అనే పేరుతో పిలుస్తారు దాన్ని. మనకు అర్థం కావడం కోసం మనం దాన్ని పై అనేటువంటి బొమ్మతో చెప్పుకుంటాం దాన్ని. రైట్, ఏ 2-pillared ఆర్చ్ అని ఉంటుంది, దాని మీద సమస్తం కూడా లిఖించబడి ఉంటుంది అంటారు. అంటే దట్స్ గ్రీక్ ఫిలాసఫీ గ్రీక్ మైథాలజీ ప్రకారం దీనిలో చెప్పుకుంటారు. అంటే ఒక 2-pillared ఆర్చ్ ఉంటుంది, ఆ 2-pillared ఆర్చ్ మీద సమస్తం కూడా లిఖించబడి ఉంటుందని. సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ వీఆర్ ద 2-pillared ఆర్చ్ అండ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ రిటన్ ఓవర్ హియర్. రైట్, ఏదో బ్రహ్మరాశులు లిఖితం ఇవన్నీ కూడా అన్ని మనకు ఆలోచించుకుని అర్థం అవడం కోసం చెప్పుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎ సింబల్ ఆఫ్ పై. ఈ పై మీద ఏమిటి ఒక టెంపుల్ ఆకారంలో ఒకటి ఉంటుందన్నారు. రైట్, ఒక ట్రయాంగిల్ ఉంటుందన్నారు దాని మీద. ఈ ట్రయాంగిల్లో ఎవరు ఉంటారంటే ఇక్కడ అమ్మవారు ఉంటారు, ఇక్కడ అయ్యవారు ఉంటారు, ఇక్కడ వినాయకుడు ఇలా ఉంటారు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళ అధ్యక్షులు మన లైఫ్ అంతా డివైడ్ అయి ఉంటుంది కింద. వీళ్ళ కింద మనంతా ఇక్కడ ఇలాగా పై షేప్లో ఉంటాం. కొంచెం ఒక దేవాలయము అనేటువంటి దాంట్లో ఆగమం ప్రకారం వెళ్తే దీన్ని ఏమిటంటారు మనకి మకర తోరణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ లాగా ఇలా ఉంటుంది. రైట్, మొదటి దేవాలయంలో అడుగు పెట్టగానే ఒక ఆర్చ్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ దాని అంటే మకర తోరణం అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తారు. జ్యోతిష సాంప్రదాయం జ్యోతిష శాస్త్రం ప్రకారం వెళ్తే మనకి జెమిని అనేటువంటి సింబల్కి ఇది మనకి అర్థం చెప్తారు. జెమిని అనేటువంటిది ఇలా ఉంటుంది సుమారుగా, ఇది ఒక సింబల్ కింద చెప్తారు మనకి. ఈ సింబల్లో కూడా దీని దానికి అర్థం మొత్తం అంతా ఉంటుంది. అంటే ఒక 2-pillared ఆర్చ్ ఉంటుంది, ఆ ఆర్చ్ మీద మొత్తం కూడా లిఖించబడి ఉంటుంది అంటారు. అంటే మన లైఫ్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుకుండా. బట్ వీ ఆఫెన్ ఫర్గెట్ ఇట్. ఈ గురువులు